హైదరాబాద్ చాంద్రాయనగుట్ట ఫ్లైఓవర్ కింద ఆటోలో ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అక్కడి నుంచి పారిపోయిన మూడవ వ్యక్తి తమ అదుపులో ఉన్నాడని తెలిపారు పోలీసులు. డెడ్ బాడీల పక్కనే ఉన్న సిరంజీలు, ఇంజెక్షన్ బాటిల్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇంజెక్షన్ ఓవర్ డోస్తో చనిపోయారా లేదా మరో కారణమా అనేది పోస్టుమార్టం రిపోర్ట్లో తేలుస్తుందంటున్న ఏసీపీ సుధాకర్తో అనిల్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరంలోని చాంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చాంద్రాయనగుట్ట ఫ్లైఓవర్ పక్కన నిన్న ఇద్దరు వ్యక్తులు అంటే ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇద్దరు అనుమానాస్పదంగా మృతదేహాలు లభ్యమయ్యాయి. సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి, సో అసలు ఎవరు ఎందుకు అక్కడ పడి ఉన్నారు, సో ఆటోలోనే ఎందుకున్నారు, సో ఇట్లాంటి విషయాలన్నీ మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఏసీపీ సుధాకర్ సార్ ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. సార్, ఇద్దరు వ్యక్తులు ఎక్కడి వారు, అసలు మీకు ఏ సమయానికి అక్కడ మృతదేహాలు లభ్యమైందని సమాచారం వచ్చింది? ఈరోజు ఉదయం 8:30 గంటల ప్రాంతంలో చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్కి సమాచారం వచ్చింది. సమాచారం ఏంటంటే చంద్రాయనగుట్ట ఫ్లైఓవర్ కింద ఒక ఆటోలో ఇద్దరు యువకులు అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నారు అనే సమాచారం రాగా అటు సమాచారం మీద చంద్రాయనగుట్ట ఎస్ఐ శ్రీనివాసు అటు జాగాకు వెళ్ళి ఆ ఆటోలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని లేపడానికి ప్రయత్నం చేసింది. కానీ ఎట్టి పరిస్థితి వాళ్ళ దగ్గర స్పందన రాలేదు. ఇమ్మీడియట్ వాళ్ళు ఎవరు అని తెలుసుకోగా వాళ్ళు ఒక వ్యక్తి జహంగీరు, ఇతను పహాడీ షరీఫ్ చెందినటువంటి వ్యక్తి, ఇంకో వ్యక్తి ఇర్ఫాన్, ఇతను రియాసత్ నగర్ సంతోష్ నగర్ ప్రాంతం వ్యక్తిగా గుర్తించడం జరిగింది. తర్వాత వెంటనే వాళ్ళ యొక్క పేరెంట్స్కు ఇన్ఫామ్ చేసినాం. పేరెంట్స్ వచ్చి వాళ్ళని గుర్తించడం జరిగింది. తర్వాత మేము ఆ బాడీలు అన్నీ కూడా క్లూస్ టీమ్ పిలిపించి చెక్ చేసినాం. ఒంటిపైన ఎలాంటి గాయాలు కానీ అలాంటివి ఏం లేవు. అయితే అనుమానాస్పద మృతిగా మేము కేసు నమోదు చేసుకొని 2 బాడీలను కూడా పోస్ట్మార్టం కొరకు ఉస్మానియా హాస్పిటల్కి పంపించడం జరిగింది. పోస్ట్మార్టం నిమిత్తం ఏ విధంగా చనిపోయారో, అసలు ఏందనేది కారణాలు తెలుసుకొని తర్వాత తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. అంటే అక్కడ ఇంజక్షన్లు దొరికినాయని చెప్తున్నారు. ఎన్ని ఇంజక్షన్లు దొరికినాయి, అవి అందులో ఎట్లాంటి లిక్విడ్ దొరికింది? యాక్చువల్గా ఆటో ఉన్నటువంటి ప్రదేశం, ఆగి ఉన్న ప్రదేశంలో ఒక 3 ఇంజక్షన్లు దొరికినాయి. 3 నీడిల్స్ ప్లస్ ఒక ఇంజక్షన్ బాటిల్ దొరికింది. దాన్ని కూడా మరి వాళ్ళు సేవించిరా లేదా అనేది మనం ఎఫ్ఎస్ఎల్ పంపించిన తర్వాతనే ఆ ఫ్లూయిడ్స్ ఏమున్నాయి అనేది బాడీలో కొన్ని ఫ్లూయిడ్స్ కలెక్ట్ చేసి వాటిని ఇక్కడ దొరికినటువంటి ఇంజక్షన్లు కూడా ఎఫ్ఎస్ఎల్ పంపడం జరుగుతుంది. అప్పుడు మనకు వీళ్ళు ఇంజక్షన్లు కన్జ్యూమ్ చేసిరా లేదనే విషయం కూడా తెలుస్తుంది. ఇద్దరు వ్యక్తులకు సంబంధించి కూడా ఏమైనా గతంలో ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లో ఏమైనా కేసులు నమోదయ్యాయా, లేదంటే వారు ఏమైనా గంజాయి లాంటివి ఏమైనా తీసుకున్న ఏమైనా సమాచారం ఉందా? యాక్చువల్ వాళ్ళిద్దరు కూడా ఇక్కడికి సంబంధించినట్టు వాళ్ళు గారు. ఒక వ్యక్తి ఏమో పహాడీ షరీఫ్ ఏరియా చెందిన వ్యక్తి, ఒక వ్యక్తి ఏమో సంతోష్ నగర్. వాళ్ళిద్దరి పైన మా దగ్గర మాత్రం అలాంటి గంజాయి తీసుకున్న అలాంటి అయితే కేసులు అయితే మా దగ్గర ఏం లేవు ప్రస్తుతానికి. అంటే ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లో ఎప్పటివరకు దీంట్లో ఏం వాడిరు అనేది తెలిసేటువంటి అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా మేము ఈ పోస్ట్మార్టం సమయంలో అక్కడ ఉన్నటువంటి కొన్ని ఫ్లూయిడ్స్ ప్రిజర్వ్ చేయిస్తాం. వాటితో పాటు వీటిని కూడా శాంపిల్ పంపించేసి ఈ రెండింటిని కంపేర్ చేసి బాడీలో ఇవేమైనా ఉన్నాయనేది తెలుస్తుంది. అప్పుడు మనకు క్లారిటీగా ఏమి తీసుకున్నారనేది తెలుస్తుంది. అంటే 3 ఇంజక్షన్లు లభ్యమయ్యాయని తెలిసింది. సో 3వ వ్యక్తి ఎవరు, అతను ఏమన్నా మీ ఆచూకీ అంటే మీ దొరికాడా? అతను అది ఇన్వెస్టిగేషన్ జరిగింది. యాక్చువల్గా మాకు సమాచారం ప్రకారం 3వ వ్యక్తి వాళ్ళతో పాటు ఉన్నాడు. అతన్ని తీసుకొచ్చి అతను కూడా ఎందుకు ఎవరెవరు తీసుకురు, ఎక్కడెక్కడ తీసుకొచ్చారు అనే విషయం అతని ద్వారా రాబడతాం మేము. అంటే ఇట్లాంటి స్టెరాయిడ్కి సంబంధించి అక్కడ అసలు వారికి ఎక్కడ దొరికాయంటారు? బయట ఇవి దొరుకుతుంటాయా సహజంగా అట్లాంటివి ఇంజక్షన్లు? యాక్చువల్గా ఇది అక్కడ దొరికింది అది స్టెరాయిడ్ కాదు. యాక్చువల్గా మా పెయిన్ కిల్లర్కి సంబంధించినట్టు వాడే ఇంజక్షన్ లాగా ఉంది. అది న్యాచురల్గా మెడికల్ షాప్లో దొరికే ఇంజక్షనే. అది ఎట్లా ఇచ్చిర్రు, మెడికల్ ప్రిస్క్రిప్షన్ తోటి ఇచ్చిరా, ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇచ్చిరా అనేది మేము ఇన్వెస్టిగేషన్లో ఐడెంటిఫై చేస్తాం. సో మొత్తానికి ఇద్దరి వ్యక్తులకు సంబంధించి మాత్రం ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ నుంచి వచ్చిన డేటా అంటే ఆ రిపోర్ట్ ఆధారంగా ఎట్లా జరిగింది, ఏం తీసుకున్నారు అనేది పోలీసులు మరిన్ని వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మరోవైపు 3 ఇంజెక్షన్స్ అక్కడ లభ్యమయ్యాయి కాబట్టి ఆ 3వ పర్సన్ని కూడా పిలిచి అంటే పోలీసులకు ఇప్పటికే చిక్కినట్టు తెలుస్తుంది. సో అతన్ని మరిన్ని వివరాలు కూడా తెలిస్తే అసలు ఏం తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, ఓవర్ డోస్ కావడం వల్లనే వీళ్ళు మృతి చెందారనే విషయాలు, పూర్తి విషయాలు మాత్రం ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ నుండి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా చెప్తామంటున్నారు పోలీసులు. జర్నలిస్టు ప్రశాంత్, అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.